మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యువ నాయకుడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు గౌరవనీయులు పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ కోరుట్ల నుంచి జగిత్యాల మట్టుకు పాదయాత్ర చేయడం జరుగుతా ఉన్నది. ఒక యువకుడైనటువంటి నాయకుడు రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటలు తుంగలో దొక్కి రైతులందరినీ కూడా నట్టేట ముంచినందుకు మరి వాళ్ళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసేందుకు రైతులకు వారిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే ఏకైక డిమాండ్ తో ఇవాళ డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర మొదలు పెట్టడం చాలా గొప్ప విషయం. రైతుల పట్ల ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని ఇవాళ డాక్టర్ సంజయ్ గారు ఈ పాదయాత్ర ద్వారా నిరూపణ చేసుకుంటా ఉన్నాడు. ఆనాడు ఓట్ల కోసం అధికారం కోసం రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పినాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు డిసెంబర్ 9 నాడు నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎవరన్నా బాకీలు కట్టుంటే మళ్ళా పోయి తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 2023 నాడు ఇస్తా అన్నది ఇవాళ 2024 డిసెంబర్ కూడా దగ్గరకు వస్తా ఉన్నది. సంవత్సరం అయిపోతున్నది, అయినా అరకొర మందికి రుణమాఫీ చేసిండు, తారాణ మందికి వేసిండు, బారాణ మందికి ఎగ్గొట్టిండు. ఇవాళ ఇంకో మాట కూడా అన్నాడు, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు ఆగిపోతుంది అని కేసీఆర్ అంటున్నాడు. నాకేమన్నా తెలివి లేదా, నాకేమన్నా మెంటలెక్కిందా, నేను ఎందుకు రైతు బంధు ఆపుతా అన్న మాట మాట్లాడి ఇవాళ ఈ సీజన్ కు రైతు బంధు లేదు అని చెప్పి రైతు బంధు ఎగ్గొట్టిండి. ఇప్పుడు మరి తెలివి ఎవరికి లేదు, మెంటల్ ఎవరికి ఎక్కింది? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అట్లనే వడ్లకు 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు, మళ్ళీ మొన్న సన్న వడ్లకే ఇస్తా అని మాట మారుస్తా ఉంటాడు. ఎందుకు సన్న వడ్లకే ఇస్తా అంటున్నాడు? మార్కెట్ లో సన్న వడ్లకు మంచి రేటు ఉన్నది కాబట్టి, రైతులంతా ప్రైవేట్ మార్కెట్ లో అమ్ముకుంటారు కాబట్టి, కొనుగోలు కేంద్రాలకు ఎవరు సన్న వడ్లని ఇయ్యరు కాబట్టి మరి వాళ్ళ సన్న వడ్లకు అని చెప్పి డ్రామా కడతా ఉన్నాడు. ఆయన అన్నది వడ్ల మొత్తం 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండు. కొనుగోలు కేంద్రాలు కావాలని లేట్ చేసిండు. ప్రైవేట్ వ్యాపారులకు రైతులు అమ్ముకోవాలి, ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తక్కువస్తే నేను బోనస్ ఇవ్వబడదే అని ఇవాళ నాటకం ఆడిండు. అడపోయి మహారాష్ట్రలోనేమో నేను మొత్తం వడ్లకు బోనస్ ఇస్తున్నా అని చెప్పి మళ్ళా నిండాబద్దం మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క రైతు కన్నా 500 రూపాయలు బోనస్ ఇచ్చిండా? ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. సంజయ్ పాదయాత్ర ఇవాళ సాయంత్రం ముగుస్తున్నది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, సాయంత్రం లోపు తెలంగాణ రైతాంగానికి ఎంత మందికి నువ్వు 500 బోనస్ ఇచ్చినావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సంజయ్ పాదయాత్ర అన్ని లఫంగా మాటలు, బట్టెబాది మాటలు, మొత్తం అబద్ధం మాటలు, సిగ్గు లేకుండా ఎన్నిసార్లు అడిగినా గానీ ఆ నోరు నుంచి కంపు మాటలే. మూసీ నదిలో ఎంతైతే కంపు ఉన్నదో అంత 2 ఇంతల కంపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్ పెట్టి జరుగుతా ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంజయ్ గారు, నేను ఇవాళ ఎక్కడికక్కడ నిలదీస్తా ఉన్నాం. ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం, ఏమైంది రైతు బంధు అని అడుగుతా ఉన్నాం, ఏమైంది 500 బోనస్ అని అడుగుతా ఉన్నాం. అడిగితే బావు అంటున్నాడు. బావు అని ఎవరంటారు? బావు అని బావు అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నీ నోట్లకెళ్ళి వచ్చే ప్రతి మాట ఒక అబద్ధం మాట, ఒక లఫంగా మాట. ఆ బావు మాటలే నీకు మనిషికి మాటలు వచ్చే మనిషికి మాటలు మాట్లాడవు. నువ్వు ఏ మాటలు మాట్లాడతావు? ఆ బావు మాటలు మాట్లాడుతా ఉన్నావు. మనిషి మాట్లాడే మాట ఒక్కటి కూడా లేదు నీ దాంట్లోకెళ్ళి. నిన్న ముంచినావు ఇవాళ రైతుల్ని, మోసపడతా ఉన్నారు ఇవాళ రైతులు. అయ్యో నమ్మితిమే, 2 లక్షలు ఆశపడితేమే, 500 బోనస్ ఆశపడితేమే, 15,000 రైతు భరోసా ఆశపడితేమే, బంగారం లాంటి కేసీఆర్ ని పోగొట్టుకుంటమే. టంచన్ గా ఇస్తా ఉండే కేసీఆర్ కరోనా లాంటి టైంలో కూడా రైతు బంధు ఆపలేదు కేసీఆర్, టంచన్ గా పంపించాయండి. ప్రతి 7 సీజన్లు ఇచ్చిండు. ఇప్పటికి 72,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధు రూపంలో ఇవాళ రైతులకు ఇచ్చినాడు కేసీఆర్. కానీ ఈయన ఒక్క 7,000 కోట్లు వేయడానికి శాతం అయితే లేదు, ఇవాళ ఎగ్గొట్టిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. మళ్ళా నెక్స్ట్ సీజన్ కు రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. మరి దానికి ఏం మతలబు పెడతాడో? ఈ 500 బోనస్ తిరిగా దొడ్లని, సన్నాలని అటు ఇటు పెట్టి కిరికిరి పెట్టి ఇవాళ రైతులను మోసం చేసే పని చేస్తా ఉన్నాడు. ఇక ఇవాళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడానికి, రేవంత్ రెడ్డిని నిలదీయటానికి, రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ సాధించడానికి, 500 బోనస్ సాధించడానికి, 15,000 రైతు భరోసా సాధించడానికి యువ నాయకుడు సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు రైతుల కోసం. నేను సంజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.
మీ బాట రాష్ట్రం మొత్తం కూడా పడుతుంది. రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్రలు జరుగుతాయి. ఈ రేవంత్ రెడ్డిని బహుబహు అనే ఈ రేవంత్ రెడ్డిని డెఫినెట్ గా ప్రజలు రైతాంగం నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి సంజయ్ గారికి మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.